హలో గైస్, నేనైతే ఈ రోజు వైజాగ్ వెళ్తున్నాను అనమాట. నేనైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి ట్రైన్స్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, వందే భారత్ ట్రైన్స్ కూడా ఉన్నాయి అనమాట. వందే భారత్ 8 hours వెళ్తుంది, గోదావరి ఎక్స్ప్రెస్ అరౌండ్ 11 hours తీసుకుంటుంది. నా ఓన్ వెహికల్ లో వెళ్తే మాత్రం 12 hours పడుతుంది. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఓన్ వెహికల్ లో వెళ్తున్నాం. సో ఈ వెహికల్ లోనే వెళ్తున్నాం. మేమైతే అరౌండ్ 7 o'clock అలా స్టార్ట్ అయిపోయాము. లాంగ్ జర్నీ టైంలో ఖచ్చితంగా కార్ ని సర్వీసింగ్ అంతా చేయించి రెడీగా పెట్టుకోవాలి. ఆన్ ద వేలో ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా. ఫ్రెండ్స్ తో లాంగ్ జర్నీ రోడ్ ట్రిప్ చాలా బాగుంటుంది. రోడ్ జర్నీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడైనా ఆపుకోవచ్చు. మళ్ళీ ఆన్ ద వేలో బ్యూటిఫుల్ సీనరీస్ కూడా కవర్ అవుతాయి. లంచ్ చేయడానికి రాజమండ్రిలో ఆగాము. ఫుడ్ పెరడ్ అని ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది ఇక్కడ. అంబియన్స్ అయితే చాలా బాగుంది. కార్ పార్కింగ్ కూడా ఫుల్ స్పేషియస్ ఉంది. రెస్టారెంట్ అయితే హైవే రోడ్ మీద ఉంది. సో ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ట్రై చేయొచ్చు. లోపల అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా మంచి క్వాలిటీతో టేస్ట్ తో ఉంది. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, బట్ ఇంత అంబియన్స్ కి ఇంత మెయింటెనెన్స్ కి ఇట్ ఈస్ రీజనబుల్ అనిపించింది నాకైతే. మేమైతే రాజమండ్రిలో తినేసి స్టార్ట్ అయిపోయాము. వంద వేలో ఒకవేళ టెంపుల్ ఏమన్నా విజిట్ చేయాలి అనుకుంటే అన్నవరం ఉంటుంది. సో ఆ టెంపుల్ విజిట్ చేయొచ్చు మనం. ఈ టెంపుల్ లో సత్యనారాయణ స్వామి వారు ఉంటారనమాట. ఈ టెంపుల్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. మేమైతే చాలా స్టాప్స్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట, అందుకే లేట్ అయింది. వైజాగ్ లో రిషికొండ బీచ్ దగ్గర మేము రూమ్ తీసుకున్నాము. వైజాగ్ లో ఉన్న లోకల్ ఫ్రెండ్ ఒక అతను ఈ యొక్క రెస్టారెంట్ ని రికమెండ్ చేశాడు అనమాట. సరే ట్రై చేద్దామని మేము ఇక్కడికి వచ్చేసాము. అంబియన్స్ అయితే బాగున్నాయి. ఈ హోటల్ అయితే రిషికొండ బీచ్ కి దగ్గరలో ఉంటుంది. మీకు కావాలంటే ట్రై చేయండి. ఈ హోటల్ ఏసీ సెక్షన్ ఉంటుంది, ఓపెన్ ఎయిర్ సెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ తో వస్తే బయట కూర్చోవచ్చు, ఫ్యామిలీతో వస్తే ఏసీ సెక్షన్ లో కూర్చోవచ్చు. సో మేము నైట్ స్టే చేయబోయే హోటల్ అయితే ఇదే. ఇక్కడైతే చాలా హోటల్స్ ఉంటాయి. పర్ రూమ్ 1200 చార్జ్ చేశాడు. బార్గెన్ చేసి ఇంకా తగ్గిస్తాడు. నేనైతే బార్గెన్ చేసి 1000 రూపీస్ కే తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలంటే రిషికొండలో స్టే చేయడమే మంచి చాయిస్. నేను ఎర్లీ మార్నింగ్ 5:30 అలా స్టార్ట్ అయ్యాను. బీచ్ అయితే హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, జస్ట్ 1 kilometer అలా ఉంటుంది అనమాట. బీచ్ రోడ్ అయితే కంప్లీట్ ఎంటీ ఉంటుంది. నేనైతే అలా మార్నింగ్ వాక్ కూడా అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. చూడండి ఇక్కడ మొత్తం రోడ్ మొత్తం ఎంటీ ఉంది. వీకెండ్స్ డే టైమ్ లో అసలు ఇక్కడ గ్యాప్ కూడా దొరకదు పార్కింగ్ కి. ఏదైతే ఎర్లీ మార్నింగ్ బీచ్ వాక్ చాలా బాగుంటుంది, ట్రై చేయాలి అందరూ. నేనైతే బీచ్ కి రీచ్ అయిపోయాను. అసలు లైటే లేదు. ఇక్కడ నా కంపెనీకి ఒక కుక్ ఉంది అంతే. నాకు ఆ అలల చప్పుడు అంటే చాలా చాలా ఇష్టము. ఎర్లీ మార్నింగ్ ఆ సౌండ్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం సన్ రైజ్ చూడబోతున్నాము. బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సన్ రైజ్ అయితే 6:30 నుంచి 6:45 మధ్యలో అయింది. చూడండి సూర్యుడు ఎంత స్లో బయటకు వస్తున్నాడో. నాకైతే బీచ్ లో సన్ రైజ్ అంటే చాలా చాలా ఇష్టము. నేను కన్యాకుమారిలో కూడా సన్ రైజ్ చూశాను. నాకు ఇక్కడ సన్ రైజ్ కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఆ సన్ రైజ్ ఫస్ట్ వాటర్ మీద పడుతుంది. ఆ వాటర్ మీద పడ్డ సన్ రైజ్ ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. సూర్యుడు ఆరోగ్య ప్రదాత అంటారు. అలాంటి సూర్యుడికి ఒకటే ఒక టెంపుల్ ఉంది, అది కోనార్క్ లో ఉంది, సూర్య భగవాన్ టెంపుల్. ఆ కోనార్క్ టెంపుల్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా నా ప్లేలిస్ట్ లో పెట్టాను ఒక వీడియోగా. మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా వాచ్ చేయొచ్చు. ఈ బీచ్ లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మెయిన్ వైజాగ్ కి అరౌండ్ 8 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. నేనైతే చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ. చల్లని గాలి, అలల చప్పుళ్ళు, చాలా ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉంది. బీచ్ లో రాక్ ఫార్మేషన్ అయితే చాలా బాగుంటుంది. రాక్ ఫార్మేషన్ దగ్గరనే సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ రాక్స్ మీద చాలా చిన్న చిన్న ఎంట్రికిచ్చలు ఉన్నాయి అనమాట. ఇక్కడ అలలు వచ్చి నన్ను తగులుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ చాలా ఫిషింగ్ బోట్స్ చూశాను.
సో ఇదే బీచ్ లో వాకింగ్ స్పాట్ అన్నమాట. ఒక 10K రౌండ్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ చిన్న బోట్స్ అవన్నీ కనబడుతున్నాయి, వాటర్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఐటమ్స్ కనబడుతున్నాయి ఇక్కడ. సో ఇదే రిషికొండ బీచ్ మ్యాప్ అన్నమాట, కంప్లీట్ డీటెయిల్డ్ మ్యాప్ ఇది. ఇదైతే ఎంట్రన్స్ ముందటే ఉంటుంది. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఈ రోడ్ వెళ్తుంది చూసారా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ బీచ్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఈ పైనుంచి వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. నేనైతే కొంచెంసేపు బీచ్ లో వాక్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది, ఎండ అయితే బాగా వచ్చేసింది. ఈ బీచ్ కి ఫ్యామిలీస్, కపుల్స్, బ్యాచిలర్స్ అందరు వస్తారు ఒక పీస్ఫుల్ టైం ఎంజాయ్ చేయడానికి. వైజాగ్ లోనే ద బెస్ట్ బీచ్ రిషికొండ బీచ్ అంటారు. ఇప్పుడు నేను మీకు అలల సౌండ్ వినిపిస్తాను. బీచ్ మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్స్ బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు బీచ్ ని 180 degrees లో చూపిస్తాను, టోటల్ బీచ్ ని. నేనైతే రిషికొండ బీచ్ లో చాలా సేపు అలా వాక్ చేశాను, క్వాలిటీ టైం స్పెండ్ చేశా. ఈ బీచ్ లో స్పెషాలిటీ ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వ్యూ విత్ రాక్స్ ఉంటుంది, ఇంకో వ్యూ వితౌట్ రాక్స్ ఉంటుంది అనమాట. ఈ బీచ్ లో ఎంతవరకు స్విమ్ చేయాలి అనేది కూడా ఒక బౌండరీ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ బౌండరీ కూడా ఉంటుంది ఈ బీచ్ కి. ఒకవేళ స్విమ్మింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిన వాళ్ళని కాపాడడానికి గార్డ్స్ కూడా ఉంటారు, కానీ అంత లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక మైక్ అనౌన్స్మెంట్ ఉంటుంది, దాంతోనే ఆపేస్తారు వాళ్ళని అక్కడ. బీచ్ బయటికి రాగానే చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. మేము ఇక్కడే తినే స్టార్ట్ అయిపోయాము. వైజాగ్ లో ఇది ఒక వ్యూ పాయింట్, ఎక్సలెంట్ సీనరీ ఉంది ఇక్కడ. ఈవినింగ్ టైమ్స్ లో ఈ ఏరియా మొత్తం క్రౌడీ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ స్పాట్ ఇది. నేనైతే అరౌండ్ 3 o'clock 4 o'clock అలా ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు నేను నిలబడ్డ స్పాట్ నుంచి కిందికి కూడా వెళ్ళొచ్చు. రూట్ అంతా బాగోదు, కొంతవరకు స్టెప్స్ ఉంటాయి, ఆ తర్వాత స్టెప్స్ ఉండవు కిందికి దిగడానికి. ఈ స్పాట్ రిషికొండ బీచ్ నుంచి ఆర్కే బీచ్ కి వెళ్లే రూట్ లో ఉందన్నమాట. ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్. వైజాగ్ యూనివర్సిటీ కూడా దగ్గరలోనే ఉంటుంది ఆర్కే బీచ్ కి. ఈ రోడ్ మొత్తం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎందుకంటే ఈ రోడ్డు ఓషన్ కానుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. 100-200 meters సముద్రం ఉంటుంది, దాని పక్కనే రోడ్ ఉంటుంది అనమాట. సో మనం సముద్రాన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదే ఆర్కే బీచ్ రోడ్. మేమైతే మధ్య మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ స్పాట్స్ ని చూసుకుంటూ వెళ్తున్నాము. వైజాగ్ లో నేను స్పెషల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బీచ్ ఒడ్డున చాలా పెద్ద ఏరియా తీసుకొని అందులో చెట్లు పెంచుతున్నారు, కొబ్బరి చెట్లు అట్లా. ఆఫ్టర్నూన్ టైంలో రిలాక్స్ కావడానికి చాలా మంచి స్పాట్ అది. ఈవినింగ్ టైమ్స్ లో కూడా రిలాక్స్ కావడానికి చాలా మంచి స్పాట్. ఇవన్నీ ఆర్కే బీచ్ కి దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయేది ఇంకో వ్యూ పాయింట్, ఇది విత్ కార్ పార్కింగ్ తో ఉంటుంది. ఇది ఈవినింగ్ టైమ్స్ లో బెస్ట్ స్పాట్. ఇక్కడ ఓషన్ వ్యూ తోని మన కార్ తో సహా పిక్స్ దిగొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశాను, అస్సలు క్రౌడీ లేకుండా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది ఇక్కడ. మనం వైజాగ్ లో ఒక బీచే కాకుండా వేరే ప్లేసెస్ కూడా చూడొచ్చు. వైజాగ్ లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్, సింహాచలం అని కూడా అంటారు. కైలాసగిరి అనే ఇంకో ప్లేస్ కూడా ఉంది, శివపార్వతులు కూర్చున్న ఒక విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. దీనికి రోప్ వే ఉంది, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. మనందరూ తెలిసిందే వైజాగ్ లో మెయిన్ పార్ట్ అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక సబ్మెరైన్. సో దాని డిస్ప్లే చూడొచ్చు ఇక్కడ. వైజాగ్ లో కంప్లీట్ ఇవే విజిటింగ్ ప్లేసెస్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.